పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి పిఎం గవర్నమెంట్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జాబ్ మేళాలు లేవు. గతంలో ప్రభుత్వ నోటిఫికేషన్స్ లేవు. గత ప్రభుత్వం తప్పిదాల వలన యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబు మేళాలు జరుగుతున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే రైతుల యొక్క త్యాగ ఫలితం. ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రానున్న ఒక్క సంవత్సరంలోనే 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన హోంమంత్రి అనిత. నేను జనరల్గా ఒకసారి వాళ్ళ క్వాలిఫికేషన్ షీట్స్ తీసాను. ఒక్కొక్కరు ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు, ఎంసీఎల్ చేసిన వాళ్ళు, ఎంబీఏల్ చేసిన వాళ్ళు, ట్రిపుల్ పీసీ చేసిన వాళ్ళు కూడా మహిళా పోలీసులకు ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే, నేను ఈరోజు ఈ చదువుకున్నాను కదా, ఈ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే అది నిజంగా చాలా బ్లెస్సింగ్. కానీ లాస్ట్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు కాబట్టి ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు కూడా సెక్రటేరియట్ జాబుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు అది కాదు. ఐటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు ఇచ్చుకునే బాధ్యత, అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైన బాధ్యత కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఈరోజు ఐటీ సెక్టర్ని లాస్ట్ 5 yearsలోని కోల్దూం చేసిన సందర్భంలో నారా లోకేష్ గారు కూడా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ప్రామిస్ చేస్తున్నారు. దాని నేపథ్యంలోనే భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. మరి ఆ రోజు నేను ఏమంటానంటే, ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ టీసీఎస్ కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. వితిన్ 1 yearలో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వితిన్ 1 yearలో సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఎక్కడికో పారిపోకుండా మన వైజాగ్లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మకంతో వస్తారు, కానీ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫర్దర్గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా నా కాన్స్టిట్యున్సీలోనే బల్క్ డ్రగ్ కంపెనీకి ఇంచుమించు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దగ్గర 4,000 ఎకరాలు ఏపీఎస్సీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లాస్ట్ 5 yearsలోని కూడా అసలు ఏమి ఒక ఇటుకు కూడా కదపలే. మళ్ళీ నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది. అక్కడ సుమారుగా 100కు పైగా కంపెనీలు వస్తున్నాయి. దీని అంతటికన్నా పెద్ద కంపెనీ ఏంటంటే ఆర్సెల్మెటల్. ఈరోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అదే కనుక 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు అది వచ్చి 29 కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సుమారుగా 40,000కు పైగా ఉద్యోగాలు ఎక్కడో ఇక్కడ నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి నేనేం చెప్తానంటే, ఉద్యోగాలు వెళ్ళు ఉంది, గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది. ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. యువ రక్తం లోపలికి రావాలని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పాలిటిక్స్లో కూడా ఎప్పుడు ఉండే సీనియారిటీకి కూడా మేము గౌరవిస్తూనే మేము జూనియర్స్ని కూడా ముందుకు తీసుకొస్తాం, యువతను కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి చాలా సందర్భాల్లో గౌరవ నారా లోకేష్ గారు కానీ, గౌరవ సీఎం గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన సందర్భం కూడా మీకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మేము పనిచేయడం ద్వారా ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారు స్పీచ్ ఫస్ట్ టైం విన్నాను నేను ఈ 10 నెలల్లో. కానీ ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటే కలెక్టర్ లెవెల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మేయర్ గారు, ప్రత్యేకంగా పీలా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అన్న సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న గండి బాబ్జీ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకి, అదేవిధంగా రాజు గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.